నమస్కారం. గొర్రెల కాపరిగా ఉంటూ జూనియర్ లెక్చరర్‌గా సాధించినటువంటి మట్టిలో మాణిక్యమైనటువంటి నవీన్ కుర్మా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇతను ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నవీను మరి ఒక చిన్నతనం నుంచే గొర్రెల కాపరిగా పనిచేస్తూ 4 ఉద్యోగాలు సాధించాడు. పరీక్ష ఏదైనా విజయం తన వైపే 4 ఉద్యోగాలు ఎంపిక. తాను చదివిన చోటనే జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం. తన సతీమణి సైతం జూనియర్ లెక్చరర్‌గా ఎంపిక కావడం. నిజంగా నవీను ఇక్కడ ఏ విధంగా తను చదివినటువంటి అంశాల గురించి ఈ వీడియో చూస్తాం. ఈయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి ఏకంగా 4 ఉద్యోగాలు సాధించిన శభాష్ అనిపించుకున్నాడు. ఈయన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో ముద్దాపూర్ గ్రామం చెందినటువంటి యువకుడు కుర్మ నవీన్. పరీక్ష ఏదైనా తన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి యువతకు స్ఫూర్తి నిలుస్తున్నాడు. ఎస్జిటి ఉపాధ్యాయుడిగాను, గురుకుల డిగ్రీ లెక్చరర్ గాను, గ్రూప్ 4 ఉద్యోగానికి తాజాగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కూడా సాధించిండు. మెదక్ జిల్లాలో పాపన్నపేట మండల పరిధిలో కనీసం బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామం అయినటువంటి ముద్దాపూర్ చెందినటువంటి నిరుపేద కుటుంబంలో కుర్మ లక్ష్మీ రాములు దంపతులకు 3వ సంతానంగా కుర్మ నవీను కుమారు విద్యాభ్యాసం అంత ప్రభుత్వ విద్యాసంస్థలో సాగింది. ప్రాథమిక విద్య ముద్దాపూర్లో పాపన్నపేటలోని ఉన్నత పాఠశాల 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదివిండు. ఇంటర్మీడియట్ పాపన్నపేటలో చదవగా డిఎడ్ సూర్యాపేటలో ప్రైవేటు కాలేజీలో చదివిన తర్వాత మెదక్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీలో క్యాంపస్ లోని ఎంఏ తెలుగు పూర్తి చేసిండు. మరి గొర్రెల కాపరిగా ఉంటూ చిన్నప్పటి నుంచే చదువంటే మక్కువ, చదువంటే ఇష్టం, చదువులో రాణించాలన్న ఉద్దేశంతో మరి చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మ నాన్న మరి ఇక్కడ ఈ చదువులు మనకెందుకు, మరి కేవలము ఈ గొర్రెలు కాసుకోవాలి అన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి తాను మొదటగా డిగ్రీ చేస్తున్న టిఎస్సికి సన్నద్ధమై ఎస్జిటి ఉపాధ్యాయుడిగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓపెన్ కోటాలో ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత ఎస్జిటి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడానికి వచ్చిన కొద్ది గ్యాప్ లోని ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశ పరీక్ష రాసి సెకండ్ ర్యాంక్ సాధించింది. పీజీ చదువుతున్న సమయంలో నెట్కు అర్హత సాధించాడు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే నెట్కు సన్నద్ధమవుతూ జేఆర్ఎఫ్ సాధించాడు. అనంతరం రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. డిఎల్గా తర్వాత జేఎల్గా కూడా చివరికి తన అనుకున్నటువంటి లక్ష్యాలు ఎక్కడైతే చదువుకున్నాడో అదే కళాశాలలోని జూనియర్ లెక్చరర్గా జాబ్ సాధించాడు. మొదట్లో టీచర్ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి నవీను ఓయూకు వెళ్ళడం వలన సాధించాలన్నది ఇంకా ఉందని భావించి తన లక్ష్యాన్ని పెద్దగా చేసుకొని ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గురుకుల డిఎల్ మరియు జనరల్ జేఎల్ సన్నద్ధమైపోయి గురుకుల డిఎల్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో కూడా సైతం తెలుగు విభాగంలో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించాడు. తాను చదివిన పాపన్నపేట జూనియర్ కళాశాలలోనే మొదటి పోస్టింగ్ తీసుకోవడం విశేషము. అంతేకాకుండా గ్రూప్ కోర్సులో కూడా మెరుగైన ర్యాంక్ సాధించినప్పటికీ ఆయన చిన్నప్పటి నుంచి పాటలో రచన గురించి కూడా ఆసక్తి చూపిండు. కుర్మ నవీను తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తన వంతుగా ఉద్యమ గొంతు నిలిచిండు. పాటల రచనపై ఉన్నటువంటి ఆసక్తి తెలుగు సబ్జెక్టు వైపు మళ్లించింది. సమాజాన్ని చైతన్యపరిచే పాటల రచనను చేస్తూ అందరినీ నుంచి అభినందనలు పొందుతూ సమాజాన్ని చైతన్యవంతంగా చేసే పాటలు రాస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా స్థిరపడమే తన లక్ష్యం అంటున్నారు నవీన్. మరి ఉస్మాన్ యూనివర్సిటీలో నవీన్ ఎంఏ తెలుగు విభాగంలో ఒకే తరగతి పద్మ మరియు నవీను ఒకే తరగతిలో కలిసి చదివారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి చెందినటువంటి పద్మ నవీనులు ఒకే జీవితంగా ఉన్నతవంతంగా ఎదిగి వాళ్ళు బతకాలని నిర్ణయించుకున్నారు. ఓయూలో పిహెచ్డి చేరింది. తర్వాత పిహెచ్డి చేస్తూ గత సంవత్సరంలో గురుకుల బోర్డు చేసినటువంటి డిగ్రీ లెక్చరర్గా ఫలితాలలో తెలుగు విభాగంలో రాష్ట్ర 8వ ర్యాంకు, మహిళా విభాగంలో రాష్ట్ర 1వ ర్యాంక్ సాధించింది. ఇటీవల ఈ విధంగా ఇద్దరు కూడా మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయికి వెళ్ళారు. తాము
చిన్న స్థాయి, తక్కువ స్థాయి అని కాకుండా వాళ్ళ ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చు